తెలంగాణ నేలలో జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు పరిపాలనలో పాత్రదారులు. ఇక్కడి ప్రజల భాష ద్వితీయమైంది. పల్లెటూరి పిల్లగాళ్లకు అక్షరం అందరి ద్రాక్ష అయింది. ఒకరోజు వేగు చుక్క పొడిచిన చీకట్లో తూర్పు బల్లున తెరవాలి. నూనెల సూర్యకిరణాలు తెలంగాణలో తేజస్సును పుష్పించాయి. అమ్మఒడి లాంటి అక్షరాలను కలగన్నాయి. విద్య అంటే వివేకమని, చతురత అని, దాని సారాంశమని పోతనామాత్యుడు కవితాగానం చేసిన చోటి. భాగ్యనగరి ఒసటి మీద శ్రీకృష్ణ దేవరాయల భాషా నిలయం, ఓరుగల్లు ఎద మీద శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయం. అక్షరాలకు అదొక తోట. నీరు పోషణ గ్రామ సీమల్లో కాంతిపడుల్లో చదువుకున్న పిల్లల కోసం ఒక విద్యాలయం అవసరం వచ్చింది. ప్రపంచ